గాంధీ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి మీనాక్షి నటరాజన్ గారికి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నా. మీనాక్షి నటరాజన్ గారు, ఐ హార్ట్లీ వెల్కమ్ యూ టు తెలంగాణ. ఐఎమ్ ష్యూర్ అండర్ యువర్ capable leadership the Congress party will go from strength to strength in Telangana. మీనాక్షి నటరాజన్ గారి గురించి ఒక నిమిషం నేను నాకు తెలిసిన విషయాలు మీకు పరిచయం చేస్తా. వారు NSCIలో అఖిల భారత మరి కాంగ్రెస్ NSCI అధ్యక్షులుగా ఉన్నారు. యూత్ కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో, మధ్యప్రదేశ్ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. అఖిల భారత పంచాయతీరాజ్ సంఘటన జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ క్రమంగా అప్పుడు నేను PCC అధ్యక్షునిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా వారు తెలంగాణలో పాదయాత్ర నిర్వహించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ సంఘటన కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగింది. వారు నీతి నిజాయితీకి మారుపేరు. వారి గాంధీయన్ ఆలోచన, ఐడియాలజీ, సింప్లిసిటీ దేశవ్యాప్తంగా కూడా దానికి వారు ప్రసిద్ధిగాంచిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. వారి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణలో మరి అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో ముందుకు పోదామని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ మరి 2-3 విషయాలు PCC అధ్యక్షుల ఆదేశాల మేరకు నేను సవినయంగా మీ అందరికీ నా సైడ్ నుంచి సబ్మిట్ చేస్తాను. ముందుగా వారు చెప్పిన ఈ కాన్సెప్ట్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, పార్లమెంట్లో ఉన్న, PCC ప్రెసిడెంట్గా ఉన్న ఒక విషయం మాత్రం మనం నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో గమనించాలి. స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి ఈ స్థాయిలో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కింది స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిరంతరం పోరాటం చేసింది. ఈరోజు మన చుట్టుపక్కల దేశాలు చూస్తే భారతదేశంతో సమానంగా స్వాతంత్రం సాధించిన దేశాలు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పైన దేశాలు కానీ, సౌత్ ఏషియన్ దేశాలు కానీ, ఆఫ్రికాలో అనేక దేశాలు కానీ ఎక్కడ కూడా పూర్తి ప్రజాస్వామ్యం మిగల్లేదు. కేవలం భారతదేశంలో ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందంటే దిస్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ నో అదర్ కంట్రీ అరౌండ్ who got independence same time as us is democracy and freedom as vibrant as in India. ఇది కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్. ఈరోజు మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, నేను డైరెక్ట్గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన, నేను రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు పోయిన పార్లమెంట్లో సభ్యులం. పార్లమెంట్లో ప్రతిపక్షాలకు గొంతుండదు. ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది. జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము. పూర్తిగా భారతదేశంలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని, అదేవిధంగా అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో, ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితం.